రూ. 10 చేతికిస్తే రూ. 1000 పబ్లిసిటీ చేసుకునే రోజులు. అట్లాంటి సందర్భంలో ఒక వ్యక్తి తను ఒక ఉన్నత స్థాయికి ఎదిగి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే తన సంపాదనలో నుంచి ఏదో ఏ అన్నదానాలకో గుళ్ళకో అట్లాంటివి ఇవ్వడం కాకుండా భవిష్యత్ తరాలు బాగుపడాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి వ్యక్తి కృష్ణా చివుకుల. ఎవరైతే ప్రస్తుతం ఒక వినూత్న టెక్నాలజీలో పెట్టుబడులు పెడుతున్నాను, మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఆ సాంకేతికత జర్మనీలో 2 తెలుగు కుర్రోళ్ళు అభివృద్ధి చేశారు. ఆ పరిశ్రమ 300 నుంచి 400 కోట్లతో హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. తిరుపతిలోనూ పెద్ద ఫ్యాక్టరీలోనే మరో 2 ఏళ్లలో 1000 కోట్లతో వాటిని విస్తరిస్తాం. 5 ఏళ్లలో ఆంధ్రాలో ఖచ్చితంగా పెట్టుబడులు పెడతాం. నెల్లూరు, శ్రీహరికోట, చిత్తూరు జిల్లా, ఆత్మకూరు ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను. నేను ఎక్కడుంటే అక్కడే సేవా కార్యక్రమాలు చేస్తాను. మా భార్యది కర్ణాటక కాబట్టి అక్కడే చేసాం. నేను తెలుగుండి కాబట్టి ఆంధ్రలో కొన్ని కార్యక్రమాలు చేపడతాం. తిరుపతిలో మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తామంటూ ఆయన చేసిన ప్రకటన ఒకటైతే ఏదైతే ఐఐటి కోసం దాదాపు 240 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరిచ్చినట్లేరు. ఇప్పటిదాకా అమెరికాలో చాలామంది చదువుతారు, చూసి తాము చేయాలని అనుకోవచ్చు. అట్లాంటి ఆలోచన అందరికీ రావాలి అన్నటువంటిది చాలా మంచి ఆలోచన. భవిష్యత్ తరాలకి ఒక ఆశాకిరణం. అయితే ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? ఎందుకంటే మా రాజకీయ నాయకుడు ₹1,00,000 ₹1,00,00,000 ఇచ్చాడంటే ఎగిరి గంతులు వేసేసి పండగలు చేసుకుని ప్రచారాలు చేసుకునే రోజుల్లో 200 కోట్లకు పైగా డబ్బులు పెట్టుబడి పెట్టి అది కూడా భవిష్యత్ పిల్లల అభివృద్ధి కోసం పెట్టినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.